ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఒక మన మాజీ ముఖ్యమంత్రి బస్తీ దవాఖానా అని చెప్పేసి సగటు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి గరీబులకే కావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్నంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి బస్తీ దవాఖానా మన ఇంటి దగ్గరనే దవాఖానా అని చెప్పేసి ఒక దవాఖానా ఒక స్కీమ్ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు బస్తీ దవాఖానా మంచి వెలుగు వెలిగింది. అంటే దాదాపుగా ఆయన 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఫ్రీగా చేశారు. అంటే షుగర్ కావచ్చు ఇంకా ఏమైనా సరే టెస్టులు 125 రకాల మందులు కూడా ఆయన పంపిణీ చేసిర్రు. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందుబాటులో లేని జలుబు దగ్గు మందు లాస్ట్ కు వస్తే సరిదయి దగ్గు వస్తే కూడా దానికి కనీస మందులు లేవు. బస్తీ దవాఖానలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ పాలన బస్తీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహణ కరువు బయట నుంచే మందులు తెచ్చుకోవాలంటే పోయి మనకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు మనకు మందులు రాసిస్తే మనం పక్కకున్న మెడికల్ షాప్ లకు కొనుక్కొచ్చుకుంటాం. అది ప్రైవేట్ గా మనం పోతే మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం పోతాం. బస్తీ దవాఖానా అంటే గవర్నమెంట్ దవాఖానా అంటే ఎవరు ఇయ్యాలా టాబ్లెట్లు మందులు ఎవరు ఇయ్యాలా గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యాలి. బస్తీ దవాఖానాలో కూడా డాక్టర్ మందుల చిట్టి రాసిస్తే దాన్ని తీసుకొని బయటకు పోయి కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి ఇంత ఘోరం అయితే దారుణంగా ఆరోగ్య కేంద్రం జలుబు దగ్గు విటమిన్ వంటి కనీస మందులు కూడా లేవంట. కేసీఆర్ గవర్నమెంట్ ఏమో అప్పుడు ఉన్నప్పుడు ఎంతో చూసుకుంది. నిజంగా వాస్తవానికి బస్తీ దవాఖానా మంచి వెలిగిందని చెప్పాలి. ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి.